దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. వీక్షకులందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు. ప్రియులారా, ఈరోజు ఘనంగా యేసు ప్రభుల వారి యొక్క మరణాన్ని జయించిన పండుగను మనం కొనియాడుతున్నాం. ఎంతోమంది మరణాన్ని చూసి భయపడే వాళ్ళు ఉంటారు, బలహీనతలను చూసి భయపడే వాళ్ళు ఉంటారు, ఓడిపోవడాన్ని చూసి భయపడేవాడు ఉంటారు, ఓడిపోయినప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అని భయపడే వాళ్ళు ఉంటారు. ఇతరుల కొరకు జీవించడమే కానీ మనలో ఉన్న ఆ పునరుత్థాన శక్తిని మనం గమనించగలిగినప్పుడు, ప్రియులారా, రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, ఏ ఆత్మశక్తి అయితే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని మరణం నుండి లేవనెత్తారో ఆ పునరుత్థాన శక్తి మీద ఆధారపడి జీవించే వాళ్ళందరినీ అదే పరిశుద్ధాత్మ దేవుడు ఏ మరణకర పరిస్థితుల నుండైనా వాళ్ళని లేపి తన ఆత్మశక్తి ద్వారా తన పరిశుద్ధ ఆత్మను యేసుక్రీస్తు ప్రభుల వారు తను నమ్మిన వారి ఆత్మలో పోసి వారిని తన సేవకులుగా నియమించుకొని వారి ద్వారా తన కీర్తిని ప్రచురం చేసుకుంటారు. ఈరోజు నీవు నేను మన ఆత్మలో అదే యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధాత్మను మోయిచున్నాం కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవునికి కీర్తిగా మహిమగా దేవుని మహిమను ప్రచురము చేసే వాళ్ళలాగా ఈరోజు మనమంతా జీవించడానికి సజీవుల లెక్కలో ఉంచబడ్డాం. అవును ప్రియులారా, నిన్నటి వరకు మన పాప జీవితము, మన శాప జీవితము, మన ఓడిపోయిన జీవితము, మన బలహీనత జీవితాన్ని చూసి మనం బాధపడుతూ ఉన్నామేమో. కానీ ఎక్కడైతే మనల్ని మనం కాపాడుకోలేమో, మనల్ని మనం పునరుత్థానులం చేసుకోలేమో, మనల్ని మనం ప్రోత్సహించుకోలేమో, ఆ స్థితిలోనికి స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే వచ్చి తన ఆత్మశక్తితో మనల్ని నింపి, నేను ఉన్నాను, నా ఆత్మశక్తితో మరొక్కసారి పునర్జీవులు కండి అని ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా నూతన జీవితంలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రియులారా, నిన్నటి జీవితం గతించిపోయింది. క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి కాబట్టి ఈ రోజు నుంచి నూతన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన మనము క్రీస్తు ప్రభులాగా లోకమంతటా వెళ్ళి సువార్తను బోధించి అందరినీ క్రీస్తుకు శిష్యులుగా చేయడానికి అభిషేకింపబడిన వాళ్ళం, పునరుత్థాన శక్తితో నింపబడిన వాళ్ళం. కాబట్టి దీపస్తంభం మీద పెట్టిన దీపాల్లాగా అందరినీ ప్రకాశవంతంగా దీపికలుగా మార్చడానికి మన జీవితాన్ని దీపంలాగా వెచ్చించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన సేవ కొరకు అందరినీ ఎన్నుకుంటారు. మన జీవిత అంతస్తు దేనికి సంబంధించిందైనా, కుటుంబ జీవితాన్ని గడుపుతున్నా, గురువుగా ఉన్నా, ఒక కన్యాస్త్రీగా ఉన్నా, దేవుని వాక్యాన్ని బోధించడానికి తమ జీవితాలను వెచ్చించిన ఏ జీవితపు అంతస్తులో ఉన్నా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని పునరుత్థాన శక్తిని అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా దాని ద్వారా యేసు ప్రభు యొక్క నామాన్ని కీర్తిగా మహిమకరంగా మార్చడానికి మనం అందరం కూడా పిలువబడ్డాం. ప్రియులారా, కానీ ఈ ప్రక్రియలో కొన్ని దశలను మనము జీవించవలసి ఉంటుంది, ఎదుర్కొనవలసి ఉంటుంది. యెషయా ప్రవక్త గ్రంథంలో 49వ అధ్యాయంలో 1 వచనం నుంచి మనం చదివినప్పుడు అక్కడ దేవుని సేవకు పిలువబడిన ఆ సేవకుడు తన జీవితంలోని 3 దశలను చెప్తున్నాడు. ద్వీపములారా, దూర ప్రాంతపు ప్రజలారా, నా మాట వినండి. దేవుడు నన్ను నా తల్లి గర్భంలో వేసినప్పటి నుండి ఆయనకు నా పేరు జ్ఞాపకం ఉంది. అవును నా ప్రియ సహోదర సహోదరి, నీ తల్లి గర్భంలో నువ్వు వేయబడినప్పుడు నీ తల్లికి తండ్రికి నీవు జీవిస్తున్నావు, జీవంలోకి వచ్చావు అన్న ఉనికి వాళ్ళకు ఉందో లేదో
కానీ నిన్ను జీవవంతుని చేసిన ఆ దేవుడు మాత్రము నీకొక పేరు ఇచ్చి ఆ పేరుని తన అరచేతిలో వ్రాసుకొని ప్రతి క్షణం కూడా నిన్ను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు జీవితం గురించి మనం చదివినప్పుడు మరియ తల్లికి గబ్రియల్ సన్మనస్కుడు దర్శనం ఇచ్చినప్పుడే యోసేపు గారికి ఆయన లోక రక్షణార్థమై ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడు, జీవింపబోతున్నాడు. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టండి, ఆయన లోక రక్షకుడిగా ఈ లోకంలో జన్మిస్తున్నాడు అని చెప్పబడింది. ప్రియులారా, యేసు ప్రభుకు జన్మించినప్పటి నుంచే ఆయన పేరును ఈ లోకంలో ప్రచురం చేయబడినట్లు దేవునిచే ఎన్నుకోబడిన నీ పేరు నా పేరు కూడా మన తల్లుల గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అనుక్షణం కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎందులకు దేవుడు మనల్ని మన పేరును గుర్తు చేసుకుంటున్నాడంటే మన జీవితాలను దాని యొక్క మహిమ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనల్ని తన యొక్క అమ్ముల పొదలో ఒక మానంగా దాచుకుంటున్నాడంట. మనము పుట్టిన వెంటనే దేవుని సేవగా చేస్తున్నామని కాదు, పుట్టిన వెంటనే గొప్ప కార్యాలు చేస్తున్నామని కాదు, పుట్టిన వెంటనే మన ద్వారా దేవునికి కీర్తి కలుగుతుందని కాదు. ప్రతి సేవకుని జీవితంలో కొంత దాచబడే కాలం ఉంటుంది ప్రియులారా. ఆ దాచబడే కాలంలో దేవుడు మనకు నైపుణ్యతని ఇస్తూ ఉంటాడు, మనకు తర్ఫీదుని ఇస్తూ ఉంటారు. ఆ నైపుణ్యత తర్ఫీదు పొందే సమయంలో ఎన్నో గొప్ప కార్యాలు మనం చేస్తూ ఉంటాం, ఎంతో శ్రమ పడుతూ ఉంటాం, దేవుని సేవ కొరకు మన శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాం. మనం ఎంత చేసినా, నేను ఇంత శ్రమపడి ఇంత చెమటోడ్చి ఇంత కష్టపడినా నాకే పేరు రావడం లేదు, ఎవరు నన్ను గుర్తించడం లేదు అని మనం అనుకుంటాం. ప్రియులారా, స్వయాన సృష్టికర్త అయిన యేసు ప్రభువే ఈ లోకంలో జన్మించినప్పుడు సృష్టికర్త ఆయన స్వయంగా అయినప్పటికీ కూడా 13 సంవత్సరంలో వచ్చి పరిసయ్యుల ధర్మశాస్త్రాల మధ్యలో నిలబడి ఆ ధర్మశాస్త్రం గురించి వారు వేసే ప్రశ్నలకే జవాబు చెప్పే అంత జ్ఞానం ఉన్నప్పటికీ ఆ సమయం వరకు సృష్టికర్త వారి మధ్యలో జీవిస్తున్నాడని ఎవరికి తెలియదు, ఎవరు గమనించలేకపోయారు. యేసు ప్రభువే దాచబడ్డాడంటే ప్రతి సేవకుని జీవితంలో దాచబడే కాలము మొదటి కాలం ఉంటుంది. ప్రియులారా, దాచబడిన తర్వాత ఇంకా మనము దేవుని సేవలో ఉండాలి అనుకుంటే దేవుడు తన సేవ కొరకు మనల్ని నియమించుకుంటాడు. రెండవది, నియమింపబడే కాలం. యూదా వారిని, యాకోబు సంతతి వారిని అందరినీ తిరిగి నా దగ్గరకు తీసుకొని రావడానికి నా సేవకుని నేను నియమించుకున్నాను. ఒక్కసారి దేవుని సేవలో దేవుని సేవ కొరకు దేవుడు నిన్ను నియమించుకుంటే నిన్ను కూడా నీవు విడిపించుకోలేవు. నీ ద్వారా దేవుడు ఏ కార్యం చేయాలని ఆశపడుతున్నాడో దేవుని నియమింపబడిన దాని ప్రకారము దేవుడు నీ ద్వారా తప్పకుండా అది చేసి ముగిస్తాడు. యేసుప్రభుల వారిని దేవుడు ఎందుకు నియమించుకున్నాడు? దూరంగా వెళ్ళిపోయిన వారందరినీ తిరిగి తను అర్పించబోయే బలి ద్వారా దేవుని దగ్గరకు చేరడానికి. నీ ద్వారా నాకు ఖ్యాతి రాబోతుంది, నీ ద్వారా నా నామము ప్రచురించబడబోతుంది, నిన్ను నేను జాతులకు జ్యోతిగా ఎన్నుకున్నాను. ప్రియులారా, నియమింపబడే ప్రతి వారితో దేవుడు చెప్పేది ఏంటంటే, నేను నిన్ను ఎందుకు నియమించుకున్నానో తెలుసా? నీ ద్వారా నా ఖ్యాతి ప్రపంచమంతటా కూడా వ్యాపింపబడబోతుంది. నీ దీపస్తంభాన్ని, నీవు దీపస్తంభం మీద నీ దీపాన్ని పెట్టినప్పుడు ఆ వెలుగులో అందరూ నన్ను చూస్తారు. యేసు ప్రభు ఇచ్చిన ఆ రక్షణ అనే వెలుగులో సమస్త ప్రపంచము కూడా పరలోకపు తండ్రి యొక్క ప్రేమ వైపు చూస్తూ ఉంటుంది. ప్రియులారా, నియమింపబడిన ప్రతి సేవకుని దేవుడు ఎన్నుకొని తన కార్యాన్ని వారి ద్వారా తప్పకుండా జరిపిస్తాడు. ఎన్నుకొనబడిన సేవకుణ్ణి అందరూ గౌరవించాలని లేదు ప్రియులారా, అందరూ అంగీకరించాలని లేదు. చూడండి, అక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, ఎన్నుకొనబడిన వాడు అయినప్పటికీ దేవుని చేత జాతులు ఆయనని అసహించుకున్నారంట. ప్రజలు ఆయనను చూడ్డానికి కూడా ఇష్టపడలేదు, ఆయనను అసహించుకున్నారు. అయినప్పటికీ కూడా దేవుడి ఎన్నిక ప్రకారము
యేసు ప్రభుల వారు సిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు ప్రియులారా వచ్చి చూసిపోయే జనాలందరూ కూడా నిన్ను నువ్వు రక్షించుకో, నీతో ఉన్న వారిని కూడా రక్షించు అని ప్రభువుకి సవాలు విడిచారు. నీవే నిన్ను రక్షించుకోలేకపోతే మమ్మల్ని ఏం రక్షిస్తావు అని సిలువ మీద ఆయనను తూలనాడారు. ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయనకు ముండ్ల కిరీటం పెట్టారు, ఆయనకి కొరడా దెబ్బలు. అందరూ కూడా ఆయనను తృణీకరించిన వాళ్ళే. ఎన్నుకొనబడిన సేవకుడు ఈ లోకంలో ఎవరు తృణీకరించినప్పటికీ కూడా తనను ఎన్నుకొన్న దేవుడు తనతో ఉంటే ఎవరినైనా ఈ లోకంలో నేను జయించగలను, నా ప్రభువు ప్రేమ నన్ను స్థిరపరుస్తుంది అని యేసు ప్రభుల వారు తన జీవితం ద్వారా చెప్పారు. దేవుడు నన్ను ఎన్నుకొన్నాడు, ఎందుకంటే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారందరినీ కూడా తిరిగి నేను దేవుని దగ్గరికి చేరాలంటే ఈ తృణీకరణ నేను భరించాలి, ఈ అవమానంలో నేను భరించాలి, ఈ అపహాస్యాలు నేను భరించాలి. ఫిలిప్పులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ప్రియులారా, స్వయాన దేవుడైనప్పటికీ తన్ను తాను రిక్తుని చేసుకొని సిలువ మరణము వరకు రిక్తుని చేసుకొని ప్రియులారా నిన్ను నన్ను తిరిగి ఆ పరలోకపు తండ్రితో సఖ్యపరచడానికి తన్ను తాను పూర్తిగా దేవునికి బలిగా అర్పించాడు. ఎన్నుకొనబడిన సేవకుడు దాచబడతాడు, నియమింపబడతాడు. ఎన్నుకోబడినాడని తన్ను తాను గుర్తుంచుకున్న తర్వాత, తన సేవలో స్థిరపడిన తర్వాత ఏ మనిషిని అపహాస్యాలు వారి ఎన్నికను ఏమి చేయలేవు. దేవుని ఎన్నిక మార్చబడనిది. దేవుడు ఒకసారి ఎన్నుకున్నాడంటే కావలసిన తలాంతులను ఇస్తారు, తట్టుకునే శక్తిని ఇస్తారు. ఏ ఎన్నిక కొరకు దేవుడు వారిని ఎన్నుకున్నారో దాన్ని చివరి వరకు చేర్చే వరకు కూడా దేవుడు వారిని వదిలిపెట్టరు. యేసు ప్రభుల వారే సిలువలో వేలాడుతూ, తండ్రి ఎందుకు నన్ను వదిలివేశావు? ఈ ఆత్మల కొరకు నేను దాహంగా ఉన్నాను. నేను ఎవరి కొరకైతే దాహంగా ఉన్నానో, ఎవరి ఆత్మల రక్షణార్థమో నేను వేలాడుతూ ఉన్నానో సిలువలో, వారు తెలియక చేస్తున్నారు, వారి పాపములన్నీ క్షమించు అని ప్రార్థన చేసే గొప్ప కృప ఎన్నుకోబడిన సేవకులకే ఉంటుంది. నా ప్రియ సహోదర సహోదరి, నువ్వు దాచబడిన స్థితిలో ఉన్నావా? దేవుని సేవకు కొరకు నియమింపబడిన స్థితిలో ఉన్నావా? దేవుని సేవకలో ఎన్నిక అయిన స్థితిలో నీవు ఉన్నావా? యేసు ప్రభుల వారు ఈ 3 కూడా తన జీవితంలో అనుభవించారు. ప్రతి సేవకుని జీవితంలో, ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ 3 దశలు ఉంటాయి. వీటి తర్వాతనే పునరుత్థాన శక్తిని మనం అనుభవించగలము. స్వయాన ఆయన జీవానికి మూలమైనప్పటికీ యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం నుంచి ప్రభు చెప్తున్నారు, నేనే మార్గం, సత్యం, జీవం. నన్ను భుజించిన వాళ్ళు నశించక నిత్య జీవాన్ని అనుభవిస్తారంటున్నారు. ప్రియులారా, యేసు ప్రభుని మరణము దాచి ఉంచలేదు, భూమి ఆపి ఉంచలేదు. ఎందుకంటే ఆ రక్తాన్ని అనుభవించిన భూమి బ్రద్దలైపోయి ఆయన పునరుత్థాన్ని కాకుండా ఆపలేకపోయింది. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు అదే పునరుత్థాన శక్తిని నీవు నేను అనుభవించాలంటే నువ్వు దాచబడిన స్థితిలో ఉన్నావేమో, నియమింపబడిన స్థితిలో ఉన్నావేమో, ఎన్నుకొనబడిన స్థితిలోనే ఉన్నావేమో. ఏ స్థితిలోనైనా నీకు తృణీకరింపు ఉంటుంది, నీకు అపహాస్యాలు ఉంటాయి, నిన్ను విడిచిపెట్టబడడం ఉంటుంది. కానీ చివరి వరకు నమ్మదగిన ఉండినవాడు భూమి తనను లోపలికి తీసుకున్నా కూడా ఆయనను పట్టలేకపోయింది. కాబట్టి పునరుత్థానుడై తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అదే పునరుత్థాన శక్తితో నిన్ను నన్ను నింపాలని ఆ ప్రభువు ఆహ్వానిస్తున్నారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి నీవు నేను ప్రతిరోజు కూడా మన యొక్క జీవితాన్ని ఆ ప్రభువు సేవకు అంకితం చేసినప్పుడు అదే పునరుత్థాన శక్తి మనల్ని కూడా ప్రతిరోజు అభిషేకంలో నింపి ఏ కార్యము ఏ విధంగా చేయాలో, దేవుని సేవలో ఎలా మనం ముందుకు పోవాలో ఆ పునరుత్థాన శక్తి మనల్ని నడిపిస్తుంది. మరికెందుకు ఆలస్యం? ఆ పునరుత్థాన శక్తి మన జీవితాలందరినీ తన సొంతం చేసుకొని ప్రభువు మహిమ కొరకు జాతులకు జ్యోతిగా ప్రభువు కీర్తిని ప్రచురము చేసే వాళ్ళలాగా మనందరినీ మార్చమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. భూమి పునాదులు వేయబడక మునిపే ప్రవ్వా మానవుల రక్షణార్థము నాయనా ఆదికాండం 3వ అధ్యాయము
నాయన 15వ వచనంలో ప్రభా సైతాను శిరస్సును అయా నీ కాలి మడమతో త్రొక్కి దాన్ని నశింప చేయడానికి నీవు ఎన్నుకోబడ్డప్పటికీ ప్రభా ఎన్నో తరాల తర్వాత ఎన్నో ప్రవచనాల నాయన వాగ్దానాల నిటూర్పుగా ప్రభా 2023 సంవత్సరంల క్రితం నువ్వు మా కొరకు జన్మించి మా కొరకు ఒక సాధారణ వ్యక్తిగా జీవించి ప్రభా మా పాపములను నీ మీద మోసుకొని దివ్య గొర్రెపిల్లలాగా నీవు రక్తాన్ని చింది అయ్యా మా కొరకు వెలను చెల్లించావు. నీకు స్తోత్రం అయ్యా. ఏ పాపము ఎరగని నిన్ను నాయనా భూమి నిన్ను పట్టి ఉంచలేకపోయింది కాబట్టి నీ పరిశుద్ధత అయ్యా పునరుత్థాన శక్తిగా మారింది నాయన. ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ కూడా అయ్యా మాలోని పాపములను మేము ఒప్పుకుంటున్నాం కాబట్టి మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేసి అదే పునరుత్థాన శక్తితో మేమందరము నింపబడుదాము గాక. అదే పునరుత్థాన శక్తితో అయ్యా నీ కీర్తి కొరకు మేము జీవించుదుము గాక. అదే పునరుత్థాన శక్తితో లోకమునకు వెలుగులాగా మేము మారుదుము గాక. అదే పునరుత్థాన శక్తితో ప్రపంచమంతటా వెళ్ళి సువార్తీకరణ చేద్దుము గాక. అదే పునరుత్థాన శక్తితో మేము జీవించిన మరణించిన నీ కొరకే జీవించుదుము గాక. మా ప్రార్థనను యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఏ పరిశుద్ధాత్మ శక్తి అయితే యేసు ప్రభుని మరణము నుండి లేపిందో అదే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ యేసు ప్రభు రక్తం ద్వారా పరలోకపు తండ్రిని అబ్బా తండ్రి అని మనం పిలవగలుగుతున్నాం. ఈ ఆనందంలో ఈ జీవితాన్నంతా గడుపుదాం. మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.